సో దీన్ని ఫలాఫల్ రైస్ అంటారు. ఇదేంటంటే ఫలాఫల్ని ప్లస్ ఆనియన్ కలిపి కాసేపు మగ్గిస్తాడనమాట. దాని మీద నిమ్మకాయ వేస్తాడు, నిమ్మకాయ వేసి మగ్గిచ్చేస్తాడు. ఆ తర్వాత ఏంటంటే మనడు దాన్ని మ్యాష్ చేస్తాడనమాట. ఈలోపు ఎవరికైనా ఏదైనా కావాలంటే ఇస్తూ ఉంటాడు. దాన్ని మ్యాష్ కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ నిమ్మకాయ వేసేసి మళ్ళీ మగ్గిస్తాడు కాసేపు. ఈలోపు ఏంటంటే మనకి ఫుడ్ సర్వ్ చేయడానికి గ్లౌజ్ వేసుకొని ఇంకేం చేస్తాడంటే నాకు ఏమేమి కావాలని అడుగుతాడు. లైక్ నాకు లెట్యూస్ కావాలి అండ్ వైట్ రైస్ కావాలని చెప్పాను. సో లెట్యూస్ రైస్ ఇస్తాడు. అది ఆనియన్స్ స్మాష్ చేసేసి ఫలఫల్ మీద మళ్ళీ నిమ్మకాయ వేసేసి మళ్ళీ కాసేపు మగ్గిస్తాడు అనమాట. అదే బ్లాక్ పెప్పర్స్ అక్కడ కూడా వేస్తాడు టేస్ట్ కోసం. అండ్ నాకు లెట్యూస్ అను రైస్ ఒకటి కావాలని చెప్పాను. రైస్ ఎంత అడిగితే అంత వేస్తారు వీళ్ళు. సో నాకు అది సరిపోతుంది, అందుకని చాలని చెప్పాను. అది ఫలఫల్ కూడా మ్యాష్ చేస్తాడనమాట. సో మ్యాష్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఆ తర్వాత ఏమవుతుందంటే మనోడు దీని మళ్ళీ బ్లాక్ పెప్పర్ వేసి మనకి ఇలా ఫుడ్ పెట్టాడు కదా, ఇది మగ్గిన తర్వాత ఆ ఫుడ్ మీద తీసిస్తాడు అనమాట. ఆ ఫుడ్ మీద తీసేసి మీకు ఏ కైండ్ ఆఫ్ సాస్ కావాలని అడుగుతాడు. ఏ కైండ్ ఆఫ్ సాస్ కావాలంటప్పుడు మనం వైట్ సాస్ అను ప్లస్ హాట్ సాస్ కావాలని చెప్తాం. వైట్ సాస్ ఏంటంటే కొంచెం ఎక్కువ వేస్తారు అన్నమాట, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. హాట్ సాస్ ఏంటంటే కొంచెం మంట మండిపోద్ది, లైక్ చిల్లీ సాస్లా ఉంటుంది అనమాట. సో కొంచెం వేసుకుంటాము. లిటరల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక $9 లేదా $10 ఉంటుంది. ఈ లొకేషన్ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ టైమ్ స్క్వేర్ దగ్గర అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరికి విజిట్ చేసినప్పుడు.